కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఎప్పుడో దెబ్బ పడుతోంది. అదే ఓ నాయకుడిని రాజకీయంగా పాతాళానికి తొక్కి పడేసింది. ఒకప్పుడు బాబు తర్వాత బాబు లాంటోడు అనేటోళ్ళు కూడా ఇప్పుడు ఏ ఊరు బాబు మీది అంటున్నారట. దీంతో నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కూడా మొహం చెల్లడం లేదా మాజీ ఎమ్మెల్యేకి. ఇంతకీ ఎవరైనా పువ్వులమ్మని చోట కట్టెలు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు చంద్రబాబుకు రైట్ హ్యాండ్ అనేటోళ్ళు, 6 తర్వాత 7 అన్న తర్వాత ఎవడు అని అనేవాళ్లు మరికొందరు. ఇదంతా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు పలికిన చిలక పలుకులు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన్ను పలకరించాలన్నా భయపడుతున్నారట. ఎదురుపడ్డా పక్కకు తప్పుకునేలా ఉందట. తాజా మాజీ ఒకరున్నారన్న సంగతే పూర్తిగా మర్చిపోయారట. బొల్లినేని రామారావు. ఈ పేరు ఒకప్పుడు రైస్ సౌండ్ వినిపించింది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అన్నస్తున్నాడోచ్చంటూ అరుపులు, ఈలలతో నియోజకవర్గం దద్దరిల్లింది. ఆ తర్వాత ఆయన చంద్రబాబుకు నమ్మిన బంటు అన్న టాక్ జిల్లా మొత్తం మారుమోగింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీ వీధుల్లో బొల్లినేని హడావిడి అంతా ఇంతా కాదు. అప్పట్లో ఆయన గురించి కథలుగా చెప్పుకునేటోళ్లు. అంతా బాగుంది, బొల్లినేనికి తిరుగులేదు అనుకుంటున్న సమయంలో ఒకడొచ్చాడు. అన్నను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అన్నట్టు తన దెబ్బ రుచి చూపించారు కాకర్ల సురేష్. సింపుల్ గా వచ్చాడు, సింగిల్ టేక్ లో ఎమ్మెల్యే అయ్యారు. ఇక అప్పటి నుంచి బొల్లినేనికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు బొల్లినేని. జగన్ గాలిలో కోట్లు కుమరించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో రామారావు మంచివాడన్న చరిష్మాతో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో రాజకీయ కక్షలు, కక్ష సాధింపు చర్యలు లేవంటే ఎవరైనా నమ్మాల్సిందే. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా కొంతమందిని గుడ్డిగా నమ్మి సీక్రెట్ విషయాల్ని కూడా ఫోన్ సంభాషణల్లో ఓపెన్ గా కక్కేశారు బొల్లినేని. ఇది ఆయన రాజకీయంగా పతనం అవ్వడానికి ప్రధాన కారణమైందట. ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే స్థాయి నుంచి తానే టికెట్ కోల్పోయే స్థితికి రావడం స్వయంకృతమేనన్న అభిప్రాయం బలంగా ఉంది. ఆ నోటి దుస్తుతో 2019 ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చిందట. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేని దీనస్థితికి వచ్చారు రామారావు. ఒకప్పుడు ఆయన్ని ఇంద్రుడు, చంద్రుడంటూ ఊదరకొట్టిన నాయకులు చివరికి ఫ్లెక్సీలపై ఆయన బొమ్మ కూడా వేయడం లేదట. నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి పిలిచేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదట. అంతెందుకు, ఏమన్నా శుభకార్యాలకు పిలవాలన్నా వెనకడుగు వేస్తున్నారట. ఆయన కన్నా ముందు పనిచేసిన ఎమ్మెల్యేలను పిలుస్తున్నారే తప్ప బొల్లినేని రామారావుకు నియోజకవర్గంలో ఎంట్రీ లేకుండా చేశారట. ఉదయగిరిలో తననెవరూ పట్టించుకోకపోవడంతో బొల్లినేనికి తల కొట్టేసినట్లవుతోందట. కొంతమంది ఫోన్లో ముచ్చట చెబుతున్నారే తప్ప అభిమానంగా ఇంటికి పిలిచేందుకు కూడా జంకుతున్నారట. అమెరికా నుంచి వచ్చి తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే అయ్యారు కాకర్ల సురేష్. కొంతమంది పార్టీ గాలి అనొచ్చు, మరికొంతమంది వ్యూహం అనొచ్చు. అంతిమంగా కాకర్ల జెండా పాతాడా లేదా అన్నదే రాజకీయ అజెండా. పాపం బొల్లినేని ఇవన్నీ మరిచి తనకన్నా చక్రం తిప్పే నాయకుడే లేడనుకుని చివరికి చతికిలబడ్డారట. ఎట్టుండాల్సినోడు ఎట్లయిపోయాడు సామి అని కొందరంటుంటే ఓవర్ కాన్ఫిడెన్సే ఆయన కొంప ముంచింది మరి అంటున్నారట మరికొందరు.